రైతు సోదరులందరికీ నమస్తే అండి. అందరికీ నేను కెతారి అగ్రిటెక్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. మనం ఇక్కడ వర్గల్ మండలంలో మైలారం విలేజ్లో ఉన్నాము. ఇక్కడ మన మిర్చి ఫార్మర్ ఉన్నాడండి. అతను ఒక హాఫ్ ఎకర్ వేసుకున్నాడు, అర్ధ ఎకరం వేసుకున్నాడు. అతని ఫీల్డ్లో ట్రిప్స్ అండ్ మైట్స్ ఎఫెక్ట్ బాగుండే. కూషిండు నియర్ బైలో డీలర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మన కెతారి అగ్రిటెక్ ప్రోడక్ట్ ఎలిమినేటర్ ఏదైతే ఉందో ట్రిప్స్ మైట్స్కి అది తెచ్చుకున్నాడంట. తెచ్చుకొని స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. 2 సార్లు మన ప్రోడక్ట్ స్ప్రే చేసుకున్నాడు. ట్రిప్స్ అండ్ మైట్స్ పూర్తిగా మంచిగా కంట్రోల్ అయింది, సాటిస్ఫైగా ఉన్నాం, బాగా పనిచేసింది మందని ఫార్మర్ చెప్తున్నాడు. మేము కూడా ఫీల్డ్ విజిట్ చేసుకొని ఒకసారి క్షేత్ర స్థాయిలో చూసి మేము కూడా నిర్ధారణ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఫార్మర్ మాటల్లోనే తెలుసుకుందాము ఎలా అనిపించిందో. నమస్తే అన్న, మీ పేరన్నా? నాగేష్. ఎన్ని ఎకరాలు, ఎంత ఇది విస్తీర్ణం ఎంత? అర్ధ ఎకరమా? మన మందు ఎప్పుడు ఎన్ని రోజుల కింద కొట్టినాము? 10 డేస్ అవుతుందా? ఓకే. అంతకన్నా ముందు మాకు ట్రిప్స్ అండ్ మైట్స్ అటాక్ బాగుండేనా? ఓకే. కొట్టిన తర్వాత మరి రిజల్ట్ అనిపించిందా లేదా? ఎట్లా అనిపించింది మీకు? పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందుకు వేరే మందులు, బయర్ మందులు, వేరే మందులతో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మనది సాటిస్ఫైడ్, బాగుంది, కంట్రోల్ అయింది. ఓకే. నియర్ బైలో వీళ్ళంతా వాడుకోవచ్చా? వెజిటేబుల్స్ వేసిన వాళ్ళు కానీ, మిర్చి వేసుకున్న వాళ్ళు కానీ వాడుకోవచ్చు. బాగుంది. ఓకే. ఓకే. అతను రైతు మాటల్లోనే చూసాం కదండి. మన ప్రోడక్ట్ ఎలిమినేటర్ ఏదైతే ట్రిప్స్ మైట్స్కి ఇచ్చామో సాటిస్ఫైగా ఉన్నాడు. ట్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయిందని చెప్తున్నాడండి. నియర్ బై రైతులు కూడా మీరు వెజిటేబుల్స్ వేసుకున్న వాళ్ళు కానీ, మిర్చి రసం పీల్చే పురుగుల ద్వారా ఏదైతే పంటలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా వాడుకోవచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అందరికీ.